విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ మీకు ఆవేదనగా కనిపిస్తున్నాయా, లేకపోతే ఇదొక రాజకీయ రభసలాగా కనిపిస్తుందా? రెండు కనబడట్లేదు నాకు. వీళ్ళిద్దరు వచ్చి మెయిన్ స్క్రీన్ లో డ్రామా వేస్తున్నట్టు ఉంది నిజంగా. వాస్తవానికి ఇప్పుడు స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఉంది, ఒక్కొక్కరికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్ అన్నగారి, తర్వాత బీజేపీ అన్నగారితో మనం కంపారేటివ్ అనాలిసిస్ చేద్దాం. కంపారేటివ్ అనాలిసిస్ చేస్తేనే మార్కులు ఎవరికి ఎక్కువ వేయాలో అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ లాస్ట్ 10 years నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చిందా తెలంగాణ తల్లి స్టాచ్యూ కోసం? ఇప్పుడు వచ్చేసి ఎమోషన్ అంటుంది. తెలంగాణ ప్రజల్ని ఏదో మోసపూరితమైన మాటలు చెప్తుంది ఈ ప్రభుత్వం అని ఎమోషన్ ఒకప్పుడు చేసిరుగా ఉద్యమంలో, నీళ్లు నిధులు నియామకాలని వేసిరు. ఆ ఎమోషన్ని మళ్ళీ క్యాప్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు టీడీపీ అని, పక్క రాష్ట్రానికి సహకారం అని, ఎప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్ తప్ప వేరేది రావట్లే. లాస్ట్ 10 yearsలో మేము వజ్రోత్సవాలు చేసుకుంటున్నాము, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మీరు క్వశ్చన్ చేయండి ఏ పాలసీ ఫెయిల్ అయింది. ఒకవేళ ఒక పాలసీ ఉంది, లెట్సే మైత్రి నుంచి 2 lakhs జాబ్స్ మేము క్రియేట్ చేస్తాము 5 yearsలో అన్న మా కమిట్మెంట్లో 50,000 55,143 మేము ఇచ్చామని అన్నగారు ప్రీవియస్ నోటిఫికేషన్నే బట్టి ఇప్పుడు యథావిధిగా కంటిన్యూ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అప్రిషియేట్ చేయాలేమో. 55,000 జాబ్లు అయితే ఇచ్చిందిగా గవర్నమెంట్. కొన్ని నోటిఫికేషన్ ప్రీవియస్ అయ్యి ఉండవచ్చు, కానీ క్యారీ ఫార్వర్డ్ చేసింది కదా. యూ మస్ట్ అప్రిషియేట్ ఫర్ దాట్. సరే అదొక్కటే కాదు, మైత్రి క్లీనింగ్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి 2 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కావచ్చు, రైట్ మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు. అసలు ఫెయిల్యూర్ అనేది మీరు నంబర్స్ రూపంలో చెప్పండి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కట్టింది బీఆర్ఎస్, చేతకాక వదిలింది. ఈరోజు ఈ సీఎం కొత్త ఊర్జాతో వచ్చిన తర్వాత న్యాయం చేయాలి, హైదరాబాద్ లివింగ్ స్టాండర్డ్ పెంచాలి అన్న కోణంలో వరద వస్తే అంత మురికే ఉంటుంది హైదరాబాద్ స్ట్రీట్లలో. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీని తలదన్నేలా హైదరాబాద్ ఉండాలి, నిర్మించుకోవాలి అంటే డెఫినెట్గా మనకున్న ఒక్క జీవనదిని మనం కాపాడుకోవాలి. అక్కడున్న జీవితాలు కూడా చాలా సుభిక్షంగా ఉన్నట్టు బీజేపీ సోదరులు అంటున్నారు. వాళ్ళని రీసెటిల్మెంట్ చేసి, రీహాబిలిటేషన్ చేసి, ఆర్థికంగా ఇల్లు ఇచ్చి, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి లైవ్లీహుడ్లో తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. అది బాధ్యత గల గవర్నమెంట్ కాబట్టి. ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి నంబర్స్ రూపంలో కూడా చెప్పా, చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను. 940 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. అందులో అట్మోస్ట్ 90% సెటిల్కి వచ్చేసాయి, అగ్రి అయిపోయాయి. ఎక్కడ స్కోప్ దొరికితే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎమోషన్ ఎక్స్ప్లాయిట్మెంట్ చేయాలి. ఏది తెలంగాణ ప్రజలకి మేమే కరెక్టు, ఇప్పుడున్న గవర్నమెంట్ కరెక్ట్ చేయట్లేదు అన్న కోణంలో ఆ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తూ ఎమోషన్స్గా చూపించుకుంటూ, ఒకప్పుడు ఈయన ఈ పార్టీకి చెందిన ఆయన, ఈ గవర్నమెంట్ చేసిన మంచి పనుల మీద డిస్కషన్ ఇంతవరకు చేయలేదు. వాస్తవానికి స్టాచ్యూ మీదనే మాట్లాడదాం. తెలంగాణ తల్లి స్టాచ్యూలు 3 వేరియంట్స్ ఉన్నాయి. ఉద్యమంలో 2 ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తెలంగాణ తల్లి ఇది ఓ స్టాచ్యూ అనుకుందాము. ఈ స్టాచ్యూలో బీఆర్ఎస్ అన్నగారు అంటారు చాలా పేదరికంగా ఉంది, ఆర్థికంగా రిచ్ కనబడాలిగా, వడ్డాణం కనబడాలిగా, కిరీటం కనపడాలిగా. అదో రోగం తెలుసా? యువర్ బీయింగ్ మెంటల్ సిక్నెస్ ఉంది మీకు. అమ్మ అనేది కామన్ కనెక్టివిటీ ఉండాలి, ఫెమిలారిటీస్ ఉండాలి. మన కల్చరల్ ఐడెంటిటీ నుంచి రావాల్సిన అవసరం ఉంది. మీకు ఇది తెలంగాణ సమాజానికి, నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా లేదు అంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో గొడవ పెట్టుకోండి. క్యాబినెట్ మొత్తం ఉంటుంది, మీరు అసెంబ్లీకి ఎల్లటికి రారు, మీరు బయట డ్రామాలు చేస్తూ ఉంటారు, షోకేస్లు చేస్తూ ఉంటారు. సరే ఈ తెలంగాణ తల్లికి మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అసలు భారత్ మాత తల్లి స్టాచ్యూ ఏంటి? ఇప్పుడు వెనకాల భగవత ఒక టైగర్ లయన్ వస్తున్నట్టు, ఓ జెండా ఇలా హిందుత్వ మతం జెండా ఇలా సాఫ్రాన్ కనబడేటట్టు బీజేపీ మార్చింది. మీరు ఇప్పుడే అన్నగారు రమేష్ అన్న, మన రెడ్ అన్నకి నేను మనం ఇద్దరం సర్చ్ చేద్దాం భారత్ మాత ఫోటో, మీరు సర్చ్ చేయండి, ఏ ఫోటో వస్తుంది చూడండి. ఇంటర్నెట్లో ఓల్డ్ ఫోటోనే లేదు, డేటాబేసే క్లియర్ చేశారు. ఇంకోటి 6 గ్యారంటీలని మమ్మల్ని అన్నగారు బీజేపీ సోదరుడు అంటున్నాడు. మేము 55,143 ఉద్యోగాలు అయితే క్రియేట్ చేశాం. లాస్ట్ 10 yearsలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, వచ్చేదిన్ అన్నారు, వికసిత్ భారత్ అన్నారు. దిక్కుమాలిన మాటలు వీళ్ళయి. లాస్ట్ 10 yearsలో వీళ్ళు చేసింది ఏంది? పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచింది ఏంది? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకొచ్చింది ఏంది? పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేసేది తెలుసా అమ్మా? ఇది వర్స్ట్. మన్మోహన్ సింగ్ ఏమో ఆన్ అన్ యావరేజ్గా మీరు 100 millionsకి 68 million జాబ్స్ క్రియేట్ చేస్తే పర్ యానం, వీళ్ళు ఎంత చేసేది తెలుసా? అంటే ఓన్లీ జాబ్స్ ని బేస్ చేసుకునే డెవలప్మెంట్ కాదు కదా, ఇంకా ఇతర అంశాలు చాలా ఉంటాయి. మీకు అది ఒక అంశం. నో నాట్ ఓన్లీ అంశం. నేను చెప్తా చూడండి, ఈ దేశంలో కావచ్చు ఎక్కడైనా, ఈ యోయో టీవీలో కూడా కావచ్చు, మనం మీతో పాటు కెమెరామ్యాన్
ఇది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతే కుటుంబాలు Correct, స్టెబిలైజ్. correct. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ మోస్ట్ నీడెడ్ ఫర్ దిస్ నేషన్. ఎందుకు చెప్తున్నా అంటే యువత ఎక్కువ ఉంది మన దగ్గర. ఏ రోజు మనం వాళ్ళని తీసుకొచ్చి ఉపాధిలో పెడతామో అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. 5 ట్రిలియన్ కాదు 20 ట్రిలియన్ వెళ్ళిపోతుంది మీ ఎకనామీ. సో కాల్డ్ వికసిత్ భారత్ ఎప్పటికీ ఇవన్నీ మాటలేగా వీళ్ళు చెప్తుంది. ఒకవేళ వికసిత్ భారత్ అదే దిశకు వెళ్తున్నాం, మనం విశ్వగురు కాబోతున్నాం అంటే మన పేద ప్రజలు ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు తెలుసా? 81 crore జనాభా రేషన్ తీసుకుంటుంది. అంటే వాళ్ళు పేదోళ్ళే కదా. అంటే వీళ్ళు ఎటు తీసుకెళ్తున్నారు దేశాన్ని? ఎవరు మబ్బి చేస్తున్నారు? హిందుత్వ చాలా గొప్పది, గొప్పది వాస్తవానికి నిజంగా చాలా గొప్పది. కానీ హిందూ ఖత్రేమే ఎందుకు అమ్మా? ఇప్పుడు యు ఆర్ బీయింగ్ సమ్ మైనారిటీని నుంచి బిలాంగ్ చేస్తారు, మీరు భారత్ మాతకు జై అనకపోతే యు ఆర్ నాట్ ఇండియన్. ఎవరు రాశారు ఈ డెఫినేషన్? ఇది బీజేపీ ఫేక్ న్యూస్ని అండబెట్టుకొని మహారాష్ట్ర హర్యానా గెలిచారు వీళ్ళు. అవన్నీ ఇప్పుడు అన్న కొంచెం సీరియస్ బ్లడ్ ఉడికిపోతూ ఉంటుంది. 6 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయమ్మా. ఒకవేళ నేను చెప్తున్నా వీళ్ళు 420, 500, 600 అదేదో నంబర్ రూపంలో చెప్తున్నారుగా. నేనంట 1000 ప్రామిసెస్ మేము బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఈ డిక్లరేషన్లో ఉన్న కమిట్మెంట్స్ కూడా ఈ 4 yearsలో మేము ఫుల్ఫిల్ చేస్తాము. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పరిపాలన అన్న ఫిలాసఫీతో ముందుకు వచ్చింది. ఎట్టకేలకు సొసైటీ వెల్ బీయింగ్ కోసమే పనిచేస్తాము. లాస్ట్ 10 monthsలో మేము చేసిన అద్భుతమైన పాలసీస్ మీరు లోన్ వీవర్షిప్ చూడండి అమ్మా. ఈ దేశం మొత్తంలో మొన్నటి వరకు 13 నుంచి 14 బీజేపీ ఇండిపెండెంట్గా రూల్ చేస్తుంది ఈ దేశాన్ని. ఏ రాష్ట్రంలో జరిగిందమ్మా లోన్ వీవర్షిప్? ఏం జరిగింది తెలుసా? క్యాపిటలిస్ట్కి మాత్రం 16 lakhs crore లోన్ వేవర్షిప్ జరిగింది. అది దేనికి పనికి వస్తుంది? అది రైతుని కాపాడుకుంటే, యువతని కాపాడుకుంటే నీ దేశం నీ రాష్ట్రం బాగుంటుంది. మరి బీజేపీ ఎవరిని కాపాడుకుంటుంది? పూంజీపతులనా? మీకు ఇంకో వర్స్ చెప్పనా? ఈ జనాభా దేశం మొత్తం జనాభాలో 70% జనాభాకి 4 timesగా ఓన్లీ 1% ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఆర్థికంగా అంత వాల్యూ ఉంది. అంటే ఎవరు బాగుపడ్డారు ఈడ? మీకు తెలుసా అదానీ అంబానీ ఎంత సంపాదిస్తారు? 6,000 crore per day అదానీ సంపాదిస్తాడు. అంబానీ 500 నుంచి 600 crore సంపాదిస్తారు పర్ డే. ఎవరు బాగుపడుతున్నారమ్మా? రైట్? డబ్బులు ఉన్నోడే డబ్బులుగా వస్తున్నాయి అంటే ఇదేం సమాజం నెలకొల్పుతుందమ్మా భాజపా? గొప్పగా చెప్తుంది కదా. అసలు భారత్ మాత పిక్చర్ మార్చిర్రు వీళ్ళేమో. బీజేపీ వచ్చిన తర్వాతే వాళ్ళందరూ డెవలప్ అయ్యారా? ఇంతకు ముందు ధనవంతులు లేరా? కాంగ్రెస్ హయాంలో ఎవరు సంపాదించుకోలేదా? ఎవరి పొటెన్షియల్ వారిది, ఎవరి బిజినెస్లు వాళ్ళవి, అది కంపేర్ చేయలేం కదా. No, it's not potential. I'm trying to say you. It's just a ruling. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలర్ అన్బయాస్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది జరగాలి. 5 trillion ఎకనామీ అనేది మన దేశ ప్రజలకు వెళ్ళాలి. ఎస్సీ, ఓబీసీ, ఎస్టీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి జనగణన చేయాలి, కులగణన చేయాలి, వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి తీసుకురావాలి. మీరు చెప్పండి అమ్మా, ఐఏఎస్ ఐపీఎస్లో ఈ దేశం మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నుంచే స్టార్ట్ తీసుకుందాం. ఎంతమంది ఉన్నారు తెలుసా? 4%. అంటే మిగతా 96% ఎవరు ఉన్నారమ్మా? దుర్భాగ్యం. మారాలి. అందుకే అంటున్నారు రాహుల్ గాంధీ జిత్నీ ఆబాదీ ఉత్నా హక్. పొలిటికల్ రైట్స్లో చూడండి అమ్మా, ఇప్పుడున్న పార్లమెంట్లో ఎంతమంది అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, ఎంతమందికి ఇదే బీజేపీ